హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా 360 ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్టుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాము. ఆగస్టు 2020కి సంబంధించింది. సో ఈ వీడియోలో ఆగస్ట్ 26th నుండి 31st మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ 50 ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్, రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల 45 కొత్త రహదారి ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నీతి ఆయోగ్ యొక్క ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్లాట్ఫామ్తో భాగస్వామ్యం చేసిన సంస్థ ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, టెక్ మహేంద్రతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్, వ్యవసాయ రంగంలో సహకారం కోసము ఏ సంస్థ ఏఎఫ్సి ఇండియా, నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా INCUతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాగేజ్ శానిటైజేషన్ వ్రాపింగ్ యంత్రాన్ని ఇటీవల ఏ రైల్వే స్టేషన్ ప్రవేశపెట్టింది? బ్యాగేజ్ శానిటైజేషన్ వ్రాపింగ్ యంత్రాన్ని ఇటీవల ఏ రైల్వే స్టేషన్ ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, 2020 మార్చి 31 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY కింద రుణ లబ్ధిదారుల జాబితాలో ఏ రాష్ట్ర మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, తమిళనాడు అగ్రరాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, విద్యార్థుల కోసము హెల్తీ బాడీ హెల్తీ మైండ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతము ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఢిల్లీ ప్రారంభించింది హెల్తీ బాడీ హెల్తీ మైండ్. నెక్స్ట్, భారత రైల్వే 33 బిలియన్ యూనిట్ల శక్తి వినియోగాన్ని ఏ సంవత్సరానికి చేరుకుంటుంది? భారత రైల్వే 33 బిలియన్ యూనిట్ల శక్తి వినియోగాన్ని ఏ సంవత్సరానికి చేరుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2030 సంవత్సరానికి చేరుకుంటుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, 2030. నెక్స్ట్, కేరళ సీఎం పినరయ్ విజయన్ ఇటీవల ప్రారంభించిన కేరళ మొదటి మైరన్ అంబులెన్స్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ప్రతీక్ష. అంబులెన్స్ పేరు ప్రతీక్ష. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ EPPOను డిజిలాకర్తో అనుసంధానించాలని ఏ విభాగం నిర్ణయించింది? సో ఆప్షన్ 4, పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY ఖాతాలలో ఎంత శాతం పనిచేస్తున్నాయి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 86.3% పనిచేస్తున్నాయి. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఏ సంస్థ భాగస్వామ్యంతో సస్టైనబుల్ ఫైనాన్స్ కొలాబరేటివ్ను ఇటీవల ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించబోతుంది? మొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించబోతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కేరళ రాష్ట్రం ప్రారంభించబోతుంది. నెక్స్ట్, స్వచ్ఛమైన శక్తికి ప్రాప్యతను పెంచడానికి రీన్యూ పవర్ ఏ సంస్థతో సహకరించింది? ఆన్సర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDPతో సహకరించింది. నెక్స్ట్, వైల్డ్ పోలియో రహితంగా ఏ ఖండాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? వైల్డ్ పోలియో రహితంగా ఏ ఖండాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆఫ్రికాను ప్రకటించింది. నెక్స్ట్,
2023 చివరి నాటికి 35 దేశాల్లోని పాఠశాలల కోసము ఇంటర్నెట్ కనెక్టివిటీని ల్యాండ్స్కేప్ను మ్యాప్ చేయడానికి యూనిసెఫ్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది? యూనిసెఫ్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎరిక్సన్. ఆన్సర్ ఎరిక్సన్. నెక్స్ట్, కోవిడ్-19 పాఠశాల మూసివేత సమయంలో పిల్లలు నేర్చుకోవడం కొనసాగించగలరా అనే నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి. నెక్స్ట్, ఇటీవల జరిగిన 5వ బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ సమావేశంలో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఇటీవల జరిగిన 5వ బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ సమావేశంలో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ సోమ్ ప్రకాష్ ప్రాతినిధ్యం వహించారు భారత్ తరపున. నెక్స్ట్, సరిహద్దు ప్రాంతంలోని అభివృద్ధి ప్రాజెక్టుల కోసము భారత్ $5 మిలియన్ 4వ విడత సాయాన్ని ఏ దేశానికి మంజూరు చేసింది? ఆన్సర్ మయన్మార్కు మంజూరు చేసింది. మయన్మార్. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, శాంతి పరిరక్షక దళాలలో మహిళల అధిక భాగస్వామ్యం కోసము ఇండోనేషియా ప్రవేశపెట్టిన యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాన్ని ఏ దేశం స్పాన్సర్ చేసింది? ఏ దేశం స్పాన్సర్ చేసింది? ఆన్సర్ భారత్. ఆన్సర్ వచ్చేసి భారత్ స్పాన్సర్ చేసింది. నెక్స్ట్, ఇటీవల జరిగిన 8వ తూర్పు ఆసియా సమ్మిట్ ఆర్థిక మంత్రుల సమావేశంలో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? తూర్పు ఆసియా సమ్మిట్ ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆన్సర్ వచ్చేసి పీయూష్ గోయల్ వహించాడు. పీయూష్ గోయల్. నెక్స్ట్, ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ నాణ్యత భద్రతను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వము ఏ బ్యాంకుతో $500 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ నాణ్యత భద్రతకు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకుంది. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐలకు రుణ క్రెడిట్ గ్యారంటీ ఉత్పత్తి స్ట్రక్చర్డ్ ఫినాన్స్ అండ్ పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రాములకు ప్రారంభించిన సంస్థ ఏది? స్ట్రక్చర్డ్ ఫినాన్స్ అండ్ పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రాములకు ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, రైతుల క్రెడిట్ విలువను పొందడానికి ఉపగ్రహ డేటాను ఉపయోగించిన దేశంలో మొదటి బ్యాంకు ఏది? రైతుల క్రెడిట్ విలువను పొందడానికి ఉపగ్రహ డేటాను ఉపయోగించిన దేశంలో మొదటి బ్యాంకు ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వర్చువల్ ఇండో జపాన్ వ్యాపార ఫోరంను నిర్వహించిన సంస్థ ఏది? వర్చువల్ ఇండో జపాన్ వ్యాపార ఫోరంను నిర్వహించిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఐసిసి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. నెక్స్ట్, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్. అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అసోచామ్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఓమ్ని కలెక్ట్ పేరుతో వన్ స్టాప్ బిజినెస్ సొల్యూషన్ ప్రారంభించిన బ్యాంక్ ఏది? దేశంలో ఓమ్ని కలెక్ట్ పేరుతో వన్ స్టాప్ బిజినెస్ సొల్యూషన్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? సో ఆన్సర్ వచ్చేసి హెచ్ఎస్బిసి ఇండియా. హెచ్ఎస్బిసి ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతీయ యువకుల కోసం లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? భారతీయుల యువకుల కోసము లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించిన బ్యాంక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. ఆన్సర్ ఆప్షన్ 4 యాక్సిస్ బ్యాంక్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాల కేసులు ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎంత పెరిగింది? బ్యాంకు మోసాల కేసుల సంఖ్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 28% పెరిగింది. నెక్స్ట్, బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా BCSBIను రద్దు చేయాలని ఏ సంస్థ నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
నెక్స్ట్ పునరుత్పాదక ఇంధన విద్యుత్ సరఫరా పరిష్కారము ఇంధన నిల్వను అన్వేషించడానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్కో ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్కో ఎనర్జీస్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సో ఆన్సర్ వచ్చేసి ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి సన్నద్ధత సూచిక ఈపీఐ 2020లో మొత్తం ర్యాంకింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గుజరాత్. ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ పారదర్శక సమగ్ర పనితీరు రేటింగ్ వ్యవస్థను స్థాపించడానికి వెండర్ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? వెండర్ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విధంగా ఎంత విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్ కార్యకలాపాలకు ఉంచారు? బహిరంగ మార్కెట్ కార్యకలాపాలకు ఉంచారు. సో ఆన్సర్ వచ్చేసి రూపాయలు 20 కోట్లు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వినియోగదారుల డిజిటల్ అనుభవాలను పెంచడానికి ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు అడోబ్తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది? అడోబ్తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఆన్సర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ఎంఈల కోసము కొత్త మార్కెట్ను ప్రారంభించడానికి నేపాల్ యొక్క సాస్టోడియల్కు సహకరిస్తున్న సంస్థ ఏది? సాస్టోడియల్కు సహకరిస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంతలోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు జిఎస్టీ నుంచి మినహాయింపు పరిమితి లభిస్తుంది? జిఎస్టీ నుంచి మినహాయింపు పరిమితి లభిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 రూపాయలు 40 లక్షలు. నెక్స్ట్ ఏ సంస్థ ఇండియా కాంపోనెంట్ ఆఫ్ ది నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎన్డిసి ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ ఫర్ ఆసియాను ప్రారంభించింది? ఇనిషియేటివ్ ఫర్ ఆసియాను ప్రారంభించింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్ భూమికి దగ్గరగా ఎగురుతున్న గ్రహశకలం 2020 క్యూజీను ఏ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కనుగొన్నారు? క్యూజీను ఏ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఐఐటి బాంబే. ఆన్సర్ వచ్చేసి ఐఐటి బాంబే. భారత వైమానిక దళం ప్రారంభించిన మొబైల్ అనువర్తనం ఏది? భారత వైమానిక దళం ప్రారంభించిన మొబైల్ అనువర్తనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మై ఐఏఎఫ్. ఆన్సర్ మై ఐఏఎఫ్. నెక్స్ట్ అంతరిక్ష పరిశోధనల ప్రోత్సాహం కోసము ఇస్రో తన మొదటి ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకుంది. వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా పౌరులకు ఏ యాప్ సేవలను సులభతరం చేయడానికి సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియాతో నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ను అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఈ గవర్నెన్స్ డివిజన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉమాంగ్. ఆన్సర్ వచ్చేసి ఉమాంగ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ ఆధారిత ఆర్ఈఈ ఆటోమేటివ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి మహీంద్రా అండ్ మహీంద్రా. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మహీంద్రా అండ్ మహీంద్రా. నెక్స్ట్ ఐఐటి పూర్వ విద్యార్థుల కౌన్సిల్ రుసాఫ్ట్తో కలిసి
ఏ యూనివర్సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద వేగవంతమైన హైబ్రిడ్ క్వాంటమ్ కంప్యూటర్ను భారత్లో తయారు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మాస్కో స్టేట్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీసీ శిక్షణ కోసము రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన యాప్ పేరేమిటి? ఎన్సీసీ శిక్షణ కోసము రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రారంభించిన యాప్ వచ్చేసి ఆప్షన్ 1 DGNCC. ఆన్సర్ ఆప్షన్ 1 DGNCC. పాకిస్తాన్ నేవీ కోసము యుద్ధ నౌక టైప్ 054 క్లాస్ను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చెరుకు ధరలను చక్కెర రేటుతో అనుసంధానించాలని సిఫారసు చేయడానికి నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రమేష్ చంద్. రమేష్ చంద్. నెక్స్ట్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ IEX MD CEO పదవికి ఎవరు రాజీనామా చేశారు? ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాజీవ్ శ్రీవాత్సవ. నెక్స్ట్ క్వశ్చన్, 57 DRDO ల్యాబ్ల చార్టర్డ్ ఆఫ్ డ్యూటీలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన 5 మంది సభ్యుల కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? 5 మంది సభ్యుల కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వలిపే రామగోపాలరావు. ఆన్సర్ వలిపే రామగోపాలరావు. నెక్స్ట్, ప్రధానమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన షింజో అబే ఏ దేశానికి చెందినవారు? ప్రధానమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన షింజో అబే ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ జపాన్. ఆన్సర్ వచ్చేసి జపాన్కి చెందినవాడు. ఆన్సర్, మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం సాధించిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నీలకంఠ భానుప్రకాష్. ఆన్సర్ నీలకంఠ భానుప్రకాష్. నెక్స్ట్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫౌలోమి ఘటక్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 టేబుల్ టెన్నిస్తో సంబంధం కలిగి ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్, మనము ఆగస్ట్ 26 నుండి 31కు సంబంధించిన ఇంపార్టెంట్ 50 కరెంట్ అఫైర్స్ బిట్స్ మనం ఈ వీడియోలో చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.